హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. సో చాలా ఇయర్స్ అయిపోతుంది కదా, వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది నేను ఛానల్ అయితే మొత్తం మూలకు పెట్టేసి. సో చాలా రోజుల తర్వాత కూడా ఒక 1 వీక్ నుంచి నేను వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే మంచి 1 వీక్ నుంచి వీడియోస్ కాదు, షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నా. సో షార్ట్ వీడియోస్కి ఒక 1 వీక్ నుండి షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే మంచి రీచ్ అయితే వచ్చింది. ఒక వీడియోకి దగ్గర ఒక 8K 9K వరకు అయితే మంచిగా పోయింది. సో ఒక 1.5 ఇయర్ నుంచి ఛానల్ మూలకు ఉన్నాక కూడా ఆ వీడియోస్కి ఇంకా రీచ్ వస్తుందంటే థ్యాంక్ యూ సో మచ్. సో చాలామంది షార్ట్ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. సో ఫస్ట్ అయితే వీడియోస్ పెట్టినాక వీడియోస్ చూసేటప్పుడు ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఇంకొంచెం వీడియో అయితే పుష్ చేయడం జరుగుతుంది, వేరే ఫీల్డ్లోకి అయితే వెళ్తుంటుంది అనమాట. సో చాలామందికి అది తెలిసిందే. సో నేనైతే ఇంకా 1.5 ఇయర్ నుంచి అయితే ఛానల్కి రాలేదు, ఛానల్ని స్టార్ట్ చేయలేదు. సో యాక్చువల్లీ మొన్న 1 వీక్ నుండి జనవరి 1 నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నా కానీ అస్సలు టైం సెట్ కాలేదు. సో ప్రతిసారి ఇదే మనకు జరిగేదనమాట. సో ఎప్పుడు ఛానల్ ఎప్పుడు మాడదాం అనుకున్నా, ఎప్పుడు వచ్చి వీడియోస్ చేద్దాం అనుకున్నా కూడా ఎప్పుడు టైం సెట్ కాకపోతుండే. సో ఈరోజు అయితే 1 వీక్ నుంచి అయితే మంచిగా వీడియోస్ అయితే అప్లోడ్ చేసిన. ఒక షార్ట్ వీడియోస్ చిన్న ఒక 9 minutes 9 seconds 10 seconds 15 seconds వీడియోస్ అయితే అప్లోడ్ చేసిన. దానికి మంచి రీచ్ అయితే వచ్చింది. సో చూసే వాళ్ళు ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. సో ఈరోజు నుంచి నార్మల్గా డైలీ వ్లాగ్స్ కూడా కంటిన్యూ చేస్తాను అనుకుంటున్నా. ఈరోజు వచ్చేసి భోగి, హ్యాపీ భోగి అందరికీ. ఒక నెక్స్ట్ రేపు వచ్చేసి మనకైతే లీవ్ ఉందన్నమాట. సో డైలీ కూడా వ్లాగ్స్ అయితే వేయడానికి ట్రై చేస్తా ఇప్పటి నుంచి. సో షార్ట్ వీడియోస్ అయితే ఏదైనా ఒక చిన్న కంటెంట్, ఒక కామెడీ వీడియో అయితే డైలీ మీకు అయితే ఒకటి ఈవినింగ్ అయితే 6 o'clock అయితే షార్ట్ వీడియో ఒకటి వస్తుంది. సో వెయిట్ చేయండి. ఈ లాస్ట్ 5 days 6 days నుంచి అయితే మంచి ఒక చిన్న వీడియో, ఒక 10 seconds 15 seconds వీడియో అయినా మంచి రీచ్ అయితే వచ్చింది దానికి. సో డైలీ ఇలాగ ఒక కంటెంట్ వీడియో అయితే ఈవినింగ్ 6 o'clock వస్తుంది. సో డైలీ వ్లాగ్ కూడా రావడానికి అయితే నేను ట్రై చేస్తా. సో టైం ఉంటే మాత్రం ఖచ్చితంగా చేస్తా. ఇప్పటికైతే డైలీ వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. సో వచ్చేసి మా అమ్మాయి ఈరోజు వచ్చేసి పులిహోర అన్నమాట. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పులిహోర, నిమ్మకాయ పులిహోర. ఇంట్లో పల్లీలు ఏం లేవు, నేను ఉన్నప్పుడే మొత్తం పల్లీలన్నీ వేసేసిన అనమాట. సో ఈరోజు లీవ్ కాబట్టి మనం ఎట్లా తెలుసు కదా, 12 గంటలకు లేస్తాం. యాక్చువల్లీ ఈరోజు కూడా సేమ్ అదే అయింది. 12 o'clock లేచిన తింటున్నప్పుడు. మనకు లీవ్ ఉంటే ఎట్లా అంటే నీట్గా 12-1 అవుతుంది అనమాట లేవడానికి. సో పులిహోర చూసారు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో, వావ్ నైస్. సో మనకేంటంటే ప్రశాంతంగా మంచిగా బెడ్ మీద కూర్చొని తినడం అయితే అలవాటు ప్రతిసారి. సో ఇన్స్టాగ్రామ్లో కూడా 1.5 year నుంచి ఏమైతే అప్లోడ్ చేయలేదు, బిల్కుల్ మొత్తం ఈ సోషల్ మీడియా అనేది మొత్తం పక్కకు పెట్టేసిన అనమాట. ఈ 1.5 year కొంచెం సిచ్యువేషన్స్ అట్లా బాగాలేక పక్కకు పెట్టినుండే. సో మొన్న జనవరి 1 నుంచే గట్టిగా ఫిక్స్ అయిన ఉండే అనమాట. ఎట్లయినా చేయాలా, ఇట్లా అయితే కాదు, ఇట్లా మూల పెడితే కాదు అని చెప్పేసి మొన్న 1 నుంచే ఫిక్స్ అయినా. సో ఫస్ట్ తర్వాత కూడా కొంచెం కొన్ని డేస్ అయితే టైం తీసుకొని మళ్ళీ షార్ట్ వీడియోస్ అయితే స్టార్ట్ చేసినాం. చిన్న కంటెంట్ వీడియోలో, చిన్న కామెడీ వీడియోలు అట్లా స్టార్ట్ చేసినండే. సో దానికి ఇప్పుడు మంచిగా రీచ్ అయితే వచ్చింది. సో ఈరోజు నుంచి మళ్ళీ బ్లాగ్స్ కూడా కంటిన్యూ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. సో టైం ఉంటే మాత్రం ఖచ్చితంగా చేస్తా. ఇన్స్టాగ్రామ్లో ఒక్కటే ప్రాబ్లం అయితే ఏమవుతుందంటే, ఉన్న 400 followers కూడా జస్ట్ 400 followers మాత్రమే చూడడం అవుతుంది అంతే. దాన్ని బట్టి కొంచెం రీచ్ అవుతుంది. ఎప్పుడైతే మన వీడియో స్ట్రేంజర్స్ కళ్ళ పడ్డదనుకో, అప్పుడే మనకు సపోర్ట్ అనేది గట్టిగా వస్తుంది. మనకి స్ట్రేంజర్స్ ఇచ్చినంత సపోర్ట్ మనకు దగ్గర ఉన్న వాళ్ళు ఎవ్వరు ఇవ్వడు. సో బయట వాళ్ళ కంట్లో పడాలి ఫస్ట్. వీడియోస్ అయితే బయట వాళ్ళ కంట్లో పడితే అప్పుడు మనకి జెన్యూన్గా సపోర్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు మనకున్న వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ శాతం అయితే రాదు. సో ఎందుకంటే ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు. బయట వాళ్ళు ఏంటంటే మన వీడియోస్ నచ్చితే జర బాగా లైక్ చేస్తారనమాట. లైక్ చేసి షేర్ చేస్తుంటారు, కామెంట్ చేస్తుంటారు. సో మన వాళ్ళకి ఏంటంటే మనల్ని చూసి అలవాటు ఉంటుంది కాబట్టి మనల్ని ఎక్కువ పట్టించుకోరనమాట. సో చూద్దాం బ్రదర్. ప్లాన్స్ అయితే పతంగ ఎగిరేని పోతామా లేదా తెలియదు. మా ఫ్రెండ్స్ అయితే ప్లాన్ చేసిరు. సో చూద్దాం, కాల్ చేయలేదు. ఒకవేళ పోయేది ఉంటే అక్కడ కూడా వెళ్తాం. చూద్దాం ఇంకా ఈవినింగ్ మాత్రం. సో ఇప్పుడైతే డైలీ వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. తిన్న తర్వాత మాడతాం. మా ఇంటి కూడా ఫామ్ వచ్చిందంట, చూద్దాం. ఒక్క నిమిషం వస్తున్నా. ఏడా
ఇది ఇవ్వాలా చిన్నదే అది ఇదా ఏ తాకది అయ్యో ఏమో గిన్ని రోజులకి ఇన్ని రోజులు ఏడా కనిపించలేదు పెద్ద ఉందా మా పిల్లలు మీరు తిరగారు ఇట్లా ఉంటాం కదా మనం అది మనకు తెలియదు గడపర తెచ్చి పైన మాత్రం పెద్ద ఉందా పెద్దదా అది అప్పుడు పేపర్లో ఇచ్చిండ్రు ఇట్లా పోయి అంతా కుటుంబమే పోయిండ్రు సన్నగా మొన్న చిన్నవి కూడా చూసినామని చెప్పలే గీడొకటి గాడొకటి అది పిల్లలు పెట్టినట్టుంది లేకపోతే ఏందో అర్థమవుతుంది మీద దుంకే ఫామ్ ఉంటుంది మెల్లగా చూసాను మరి వసంతాన్ని వాడుకో లేక బతకలేక ఇదేట్రమ్మా మీ డ్రమ్ కింద నాది మీద అంటావు కానీ పోయినప్పుడు డ్రమ్ గుంజుకొని వెళ్ళిపోవాలి రెడీ 1 2 3 ఏంది ఇట్లా దొరికితే ఓపెన్ చేసి పెడతాము అది ఎట్లా కూడా ఓపెన్ ఉంది ఆగో నాకు బాగు చూసుకోరా మీరు ఆ డాగు డ్రమ్ము కింద కూడా ఇంత చెత్త అప్పుడు తీసి చూడాలి ఓ అమ్మో అన్ని నాకు పాములే కొట్టని చూస్తే అది దొరుకుతుంది పగబడతాయి అమ్మో ఆడ కొంచెం చెత్త ఉంటే చెత్తలో వేసి కాల్చేసి సో అది వచ్చేసి నాగపాము అనమాట నాగపాము అంట సో లాస్ట్ మన 4 days 5 days బ్యాక్ కూడా నేను ఒకటి చిన్నది చూసిన మా గల్లీలో ఈ మెట్ల కన్నా ఒకటి చూసిన అనమాట సో మనకి ఏంటంటే మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే మేము ఈ సరౌండింగ్ మొత్తం ఇట్లా గోడలతో కవర్ చేసినప్పటి నుంచి ఈ గోడలు ఈ గేటు ఇవంతా కవర్ చేసినప్పటి నుంచి మాకు కొన్ని సంవత్సరాలు అవుతుంది అవి చూడక చాలా ఇయర్స్ అయిపోతుంది అవి చూడక సో మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఎన్నో చిన్న పిల్లలు గుడ్లు పెట్టిందని చెప్పేసి అంటారు పిల్లలు ఒక 4-5 గుడ్లు ఉన్నాయంట దాన్ని మరి అవే వచ్చినట్టున్నాయి బయటికి సో చాలా ఇయర్స్ అయిపోయింది మా ఏరియాలో పాములు కూడా ఏడైతామన్నా ఏడగాల పెడతాం ఏడగాల పెడతారు అంటున్నా ఓ ఫుల్ చీకట సో ఫుల్ చీకట ఉంది ఈరోజు యాక్చువల్లీ టీవీలో అయితే ఈరోజు భోగి కాబట్టి ఫెస్టివల్ కాబట్టి సీతమ్మ వాకిట్లో సినిమాలో వచ్చే సినిమా అయితే వస్తుందన్నమాట ఫెస్టివల్కి సినిమా లేకపోతే ఫెస్టివల్ ఇన్కంప్లీట్ అనమాట సో మా వచ్చేసి ఆ చిన్న టీవీ ఇప్పుడు పెద్ద టీవీ వచ్చేసి ఖరాబ్ అయిందనమాట 1+43 inches ఒక 2 years ఏమో నడిచింది దాని తర్వాత డిస్ప్లే అయింది సో దాని బదులు ఇప్పుడు ఒక చిన్న టీవీ అయితే వాడుతున్నాం అనమాట ఇంట్లో చిన్న టీవీ కొంచెం ఇప్పుడు ప్రజెంట్ కొన్ని రోజులు అది చేయించేదాకా కొంచెం చిన్న టీవీ అయితే వాడుతున్నాం సో చూద్దాం ఫస్ట్ ఆ పాముగా ఆలబెట్టాలంట పోయి దాన్ని పని చేసి వస్తాం సో గైస్ ఒక షార్ట్ వీడియో తీయడానికి నాకు దగ్గర ఒక 2 hours పడుతుంది అనమాట డైలీ సో స్క్రిప్ట్ వచ్చేసి ఇట్లుంటుంది అనమాట ఇట్లా పేపర్లో రాసుకున్న తర్వాత ఇది ట్రైపాయిడ్ ఫోను ఇంకో ఫోన్ ఉంటుంది ఆ ఫోన్ ఆ రూమ్లో ఉంది సో ఇట్లా రాసుకొని ఇట్లా చేస్తాను అనమాట ఇప్పుడు ఒక షార్ట్ వీడియో అయితే అయిపోయింది అది 1 minute రావాలని చెప్పేసి అనుకునుండే సో దానికి ఒక 2 hours పట్టిందనమాట సో అయిపోయింది మధ్యాహ్నం తిన్న తర్వాత స్నానం మీద చేసుకొని స్టార్ట్ చేసిండే సో ఇప్పుడు కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉంది అది చేసుకోవాలి అది చేసిన తర్వాత బ్లాగ్ కంటిన్యూ చేద్దాం